ఇదిగో నిన్నే, నీకోసం ఇది. ఎవరో తెలియకుండా అనుకోని అతిథిలా నా జీవితంలోకి వచ్చిన నీకోసమే ఇది. తెలిసాక ఇన్నాళ్ళు ఎందుకు కలవలేదు అనిపించేలా చేసిన నీకోసమే ఇది. గతంలోని గరళాన్ని గళ్ళల్లోనే దాచేసి పెదవిపై చిరునవ్వు చిందించే నీకోసమే ఇది. ఎర్రటి గడ్డిపూల మీద తెల్లవారుజామున పడే తెల్లటి తెలిమంచు లాంటి నీకోసమే ఇది. కృత్రిమ మెహందీల మధ్యలో గోరింటాకులా మెరిసే నీకోసమే ఇది. విద్యుత్ దీపాల నడుమ వాటన్నిటినీ తలదన్నే వెలుగును కంటి నిండా నింపుకున్న నీకోసమే ఇది. ఆ నీలి గగనం నుండి నేలకు జారే వర్షపు చినుకంత స్వచ్ఛతను గుండె నిండా నింపుకున్న నీకోసమే ఇది. మహాపర్వతాల మించి కిందకు వచ్చే ఎన్నో వయ్యారాల నది లాంటి నీకోసమే ఇది. చెప్తున్నా విను. ఏమైందని అడిగి నీ గొంతుకు ఏమైందో చెప్పేందుకు నా గుండె, ఏమైందో చెప్పే నా గుండెకు కంగారొద్దని చెప్పేందుకు నీ గుండె వేచి చూస్తూనే ఉన్నాయేమో. బహుశా ఆ వేచి చూపుల్లోనే గడిచిపోయింది మన సమయం. ఇక కలిసి సాగేందుకు వీలిస్తుందా ఈ గమనం? నీ గొంతు వినని రోజు గడవకపోతే బాగుండు. నేను చూడని రోజు నన్ను నేను మర్చిపోతే బాగుండు. పెదవిపై నవ్వుల గంధాలు రంగరించి, తెల్లటి ముత్యాల హారం ధరించి, కళ్ళకు ఇంకా హంగులద్దేందుకు కొద్దిగా కాటుక పెట్టి, కాళ్లకు వెండి పట్టీలు చుట్టి, చిలకాకు పచ్చ లంగావణిలో నిన్ను చూసేందుకు నా నిరీక్షణ. మదిలో మాటలన్నీ నీకు చెప్పాలనుకున్న ఆ క్షణం కోసం నా నిరీక్షణ. అనుకోకుండా ఆ క్షణాన్ని నిజం చేసిందేమో ఈ తరుణం. అందుకే కాబోలు నేను నన్ను ప్రేమలో పడేసింది. ఎంత దారుణం. సరే, చిన్నగా ఒక్క మాటతో ముగిస్తున్నా. అడవిలో కాసిన వెన్నెలా బయటవాడికి అంతు చిక్కదు, లోనివాడికి ఆనందాన్ని ఆపదు. నువ్వు అంతేనేమో. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూనే ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నీ రాకకై వేచి చూస్తున్న ఓ కథకుడు.